మంచిది. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం త్వరగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మాటలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం నుండి. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై. సరే, మనకు కావాల్సిన మాట ఏంటి అంటే 14వ వచనం. నేను మళ్ళీసారి చదువుదాం. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పే సమర్థులై ఉన్నారని నేను నమ్ముతున్నాను, రూఢిగా నమ్ముతున్నాను అంటున్నాడు. ఇందులో ఒక మాట మనం ధ్యానం చేద్దాం. ఈ వచనంలో మనం ధ్యానం చేసే మాట ఏంటంటే, రోమాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను అపోస్తలుడైన పౌలు అంటాడు, దైవజనుడు పౌలు గారు అంటారు, మీరు కేవలము మంచివారు అంటున్నాడు. ఈరోజు మనం నేర్చుకునేది మంచి మంచి మంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని దైవజనుడు అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇక్కడ అప్రిషియేట్ చేయడం అంటే మెచ్చుకోవడం. ఏమని మెచ్చుకుంటున్నాడంటే, మీరు కేవలము మంచి వాళ్ళు, యు ఆర్ వెరీ గుడ్ పీపుల్, యు ఆర్ వెరీ గుడ్ బిలీవర్స్. విశ్వాసులారా, మిమ్మల్ని బట్టి నేను సంతోషపడుతున్నాను అని దైవజనుడు చెప్తున్నాడు. కొన్ని సంఘాల్లోనేమో బాధను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ పత్రికలో. కొన్ని సంఘాలను బట్టి కోపం వచ్చినట్టు కూడా ఉంది కొన్ని పత్రికల్లో. కొరింథీ సంఘాన్ని బట్టి కోపం వచ్చింది ఆయనకి చాలాసార్లు. మరొక సంఘాన్ని బట్టి అయితే దుఃఖం వచ్చింది ఆయనకి. మరొక సంఘాన్ని బట్టి సంతోషం కలిగింది. ఈ రోమాలో ఉన్న విశ్వాసులను బట్టి పౌలు గారికి సంతోషం కలిగింది. సంఘమా, మీకు కాపరి ఉన్నటువంటి దైవ సేవకుడికి మీ ద్వారా సంతోషం కలగాలి. మీ సంఘానికి, మీరు వస్తున్నటువంటి సంఘానికి, మీ సంఘానికి కాపరి ఎవరైతే ఉన్నాడో, దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో, సేవకురాలు ఎవరైతే ఉందో, ఆ వారికి మీ ద్వారా సంతోషం కలగాలి. తలనొప్పి రాకూడదు. ఏంట్రా బాబు, ఈ వ్యక్తి ఇలా తలనొప్పిగా తయారయ్యాడు అని దేవుని సేవకులు తల బాదుకోకూడదు. అరే నా కర్మ, ఏంటి ఎట్టంటోడు దొరికాడు నాకు అని బాదుకోకూడదు. ఏంటండి, సంఘమో, ఆ సంఘాన్ని, మన సంఘమైనా ఏ సంఘమైనా ఆ సంఘాన్ని కాసే కాపరికి తలనొప్పిగా ఉండకూడదు, దుఃఖాన్ని కలిగించకూడదు, సంతోష కారణంగా ఉండాలి సంఘం. ఎందుకంటే వాళ్ళు దుఃఖపడితే మీకు ప్రయోజనం లేదంట. ఎక్కడుంది ఆ మాట? హెబ్రీ పత్రిక కదండి, గుర్తొస్తూ ఉంది నాకు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అంట, చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో రాస్తున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, మీకు నిష్ప్రయోజనం, మీ భక్తి నిష్ప్రయోజనం, మీ కానుకలు నిష్ప్రయోజనం, మీ ఉపవాసాలు నిష్ప్రయోజనం. మీ పైన నాయకులుగా ఉండి మిమ్మల్ని కాయుచున్న వారు దుఃఖపడకూడదంట, సంతోషంగా ఉండాలంట వాళ్ళు మిమ్మల్ని బట్టి. ప్రభువా, యవనస్తుడు చాలా మంచివాడయ్యా, ఆయన దీవించయ్యా
అని సేవకుడు ప్రార్థన చేయాలి. కానీ ప్రభువా యవనస్తుడు తలనొప్పిగా ఉన్నాడు నాయన, సరిచేయ్యా అతన్ని అని చేయకూడదు. ప్రార్థన అతన్ని క్రమపరిచేయ్యా అని చేయకూడదు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. సంఘంలో పలానా సహోదరి తలనొప్పిగా ఉందయ్యా, ఆమెతో మాట్లాడయ్యా, క్రమపరిచయ్యా, తగ్గింపు దయచేయ్యా అని ప్రార్థన చేయకూడదు. సేవకుడు ఆ సహోదరి చాలా మంచిదయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోయ్యా, ఆమె పలానా మేలు కావాలి ప్రభువా అని హృదయపూర్వకంగా సంతోషంగా ప్రార్థన చేయాలంట సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘంలో అక్కడున్నాడంట దేమేత్రి అనబడిన దియోత్రేఫే అనబడినటువంటి వాడు. ఏమండి, అతని గురించి భక్తుడైనటువంటి యోహాను ఎంత బాధపడుతున్నాడో చూడండి. యోహాను పత్రిక 3వ పత్రిక 9వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక 9వ అధ్యాయం, 9వ వచనం, 3వ పత్రిక ఒకటే ఉంటుంది. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు. బా, ఎంత కఠినమైన మాట ఉపయోగించాడు దైవజనుడు అతని గురించి. వాడు ఎవడు? వాడు ఎవరండి? ఆయన పేరేంటండి? దియోత్రేఫే. వాడు ఏం చేస్తున్నాడంట? చెడ్డ మాటలు వదరుచు. మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు. అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా, సహోదరులు వచ్చే వారిని సంఘంలో చేర్చుకోడంట వాడు, చేర్చుకునే వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఈ దియోత్రేఫే అనేవాడు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడంట సంఘంలో దైవజనుడైన యోహాను గారికి. యోహాను గారు అంటే ఎవరు? యేసుప్రభు వారి శిష్యుడు. దియోత్రేఫే అని వాడు అంటున్నాడు. దైవజనుడైన పౌలు గారు అయితే అలెగ్జాండర్ అనే వ్యక్తిని చూసి అంటాడు, అలెగ్జాండర్ అనే కంచరోడు అక్కడ ఉన్నాడు తిమోతి. ఎవడంట? బా, అది కూడా నాకు ఇప్పుడే గుర్తొస్తుంది. 2వ తిమోతి 4వ అధ్యాయము 14వ వచనము. అలెగ్జాండర్ అనే కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. దైవజనుడైన యోహానేమో ఆ దియోత్రేఫే అనే అతనిని వాడు. ఎంత బాధ వస్తే ఆ మాట అంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతితో అంటున్నాడు, తన పర్సనల్ డిసైపుల్, తన వ్యక్తిగత శిష్యుడైనటువంటి తిమోతితో చెప్పుకుంటున్నాడు తన హృదయంలో బాధ. పౌలు గారు తిమోతి సంఘానికి రాసే ఉత్తరంలో కాదు, తిమోతికి రాసే ఉత్తరంలో చెప్తున్నాడు. తిమోతి, ఆ కంచరోడు ఉన్నాడే, కంచరోడు అంటే ఎంత భయంకరమైన మాట అండి. కంచరి అంటే ఏంటి తెలుసా మీకు? కంచరగాడిద అంటే ఏంటి? గుర్రము ప్లస్ గాడిద క్రాస్ బీడ్ అయితే పుట్టేది కంచరగాడిద. కాబట్టి దైవజనుడికి ఎంత కోపం వస్తే, ఎంత బాధ కలిగితే, ఎంత దుఃఖం కలిగితే ఆ మాట అంటాడండి. ఎవరిని? అలెగ్జాండర్ అంటారు ఇంగ్లీష్లో. అలెగ్జాండర్ అనేటటువంటి వ్యక్తిని తెలుగులో అలెగ్జాంద్రు అని రాశారు బైబిల్లో. ఈ అలెగ్జాండర్ అనేటటువంటి వాడు విశ్వాసే కానీ దైవజనుడికి దుఃఖం కలిగించేవాడుగా ఉన్నాడు, బాధ కలిగించేవాడుగా ఉన్నాడు. అలాగే దియోత్రేఫే కూడా దైవజనుడైన యోహానికి కోపం తెప్పించేవాడుగా ఉన్నాడు. మిగతా వారి గురించి ఏమో దైవజనుడైన పౌలు, వారికి వందనాలు చెప్పు, వీళ్ళకి వందనాలు చెప్పు, వాళ్ళ ఇంట్లో సంఘం ఉందే పలానా వ్యక్తికి వందనాలు చెప్పు, వాళ్ళు నన్ను ఎంతో ఆదరించారు, నన్ను బలపరిచారు, వారికి వందనాలు చెప్పు అని రాసిన దైవజనుడే అలెగ్జాండర్ అనేవాడు గురించి వచ్చేసరికి ఆ కంచరోడు, అటు ఇటు గానుడు అని అర్థం కంచరోడు అంటే. అటు గుర్రం కాదు, మాట్లాడండి, గాడిద
కాదు, అదే కంచరగాడిదని తెలుసుగా మీ అందరికీ. క్రాస్ బ్రీడ్ అంటే గుర్రాన్ని గాడిదని కలిపితే ఏమండి పుట్టేది అటు గాడిద కాదు, గుర్రం కాదు, కాదు కంచరగాడిద అన్నారు. అంత మాట ఉపయోగించాడు. నాకు భలే బాధ వేసింది ఆ మాట చూసిన. పౌలు గారికి ఎంత బాధ ఉండబట్టి ఆ మాట అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని దయ వల్ల మీరందరూ మంచి సంఘమే. దేవుడు అలాంటి వారిని ఇచ్చాడు నాకు. కానీ సందర్భం వచ్చి చదివించాను. ఈ అలెగ్జాండర్ అనేవాడు కంచరివాడంట. ఎందుకు ఈ మాటలు చదివించానంటే సంఘాన్ని బట్టి దైవజనుడు సంతోషపడాలి. సంఘంలో అందరూ ఒకేలాగా ఉండరు, యూనిఫామ్గా ఉండరు. అందరి మైండ్ యూనిఫామ్గా ఉండదు, ఒకే విధంగా ఉండదు. అందరి మైండ్ రకరకాల మెంటాలిటీతో వస్తూ ఉంటారు. మరి అన్ని రకాల మెంటాలిటీ నాకు ఉండాలి. అందరికీ అన్ని విధాల సమాధానం చెప్పే మెంటాలిటీ నాకు ఉండాలి. కోప్పడకుండా, తిట్టకుండా, ఇసుకోకుండా ఉండాలి కదా. మరి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే దేవుని యొక్క వాక్యం ఏంటంటే, రోమా సంఘాన్ని దైవజనుడు మెచ్చుకుంటూ మీరు కేవలము మంచివారు అంటున్నాడు. ఈ రోజున మనం మంచివారుగా ఉండాలి. సంఘములోనేమి, కుటుంబంలోనేమి, బయట సమాజంలోనేమి, నీ ఉద్యోగంలోనేమి, నీ వ్యాపారంలోనేమి, నువ్వు చదువుతున్నటువంటి కళాశాలలో, స్కూల్లో, ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలారా మనము మంచివారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మంచివాడు. బైబిల్ చెప్తుంది యెహోవా మంచివాడు అని ఉందండి ఒక చోట. ఇర్మియా గ్రంథం ఎన్నాధ్యాయమా 33:11 ఇర్మియా గ్రంథం 33:11 చదవండి. యెహోవా చదవండి. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి. మనం ఆరాధించే దేవుడు యెహోవా మంచివాడని బైబిల్ చెప్తుంది. మంచివాడు కాబట్టే మనం ఆరాధిస్తున్నాం. మంచివాడు కాబట్టే ఆయన్ని నమ్ముకున్నాం. మంచివాడు కాబట్టే ఆయన కోసం మన జీవితాలు అర్పించుకున్నాం. మంచివాడు కాబట్టే ఈ రోజున అన్నీ విడిచిపెట్టి ప్రభువును మనం వెంబడిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరండి అనండి. పురుషులారా, యవనస్తులారా అనండి. మన దేవుడు మంచివాడు. మన దేవుడు మంచివాడు, పాపము లేనివాడు, పవిత్రుడు. దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పినట్లుగా సూర్యునిలోనైనా మచ్చ ఉండొచ్చేమో కానీ ఆయనలో ఏ మచ్చ లేదు. పరమ పవిత్రుడు, ఎవరు సమీపించలేనంత పరిశుద్ధుడు. ఆయన మహిమలో ప్రకాశించే దేవుడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు. ఆయన పరిశుద్ధతను బట్టి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరంట. ఆయన మహిమను బట్టి ఎవరు ఆయన దగ్గరకు వెళ్ళలేరంట. అంత పరమ పవిత్రుడు. అందుకే ఆయన్ని మనం ఆరాధిస్తున్నామండి ఈ రోజున. అందుకే ఆయన వెంబడి వెళ్తున్నాం అన్నీ విడిచిపెట్టి. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా. ఎంత చక్కగా ఉంది పాట. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే పరిశుద్ధుడు, శ్రీమంతుడు. ఎవరు ఆయన దగ్గరకు వెళ్ళలేదు. ఆయన మన దగ్గరకు రాకూడదు. వచ్చాడంటే మనం చచ్చిపోతాం. సూర్యుడు ఎందుకు దిగొచ్చాడంటే మనందరం మలమల మాడిపోతాం. అవునా కదా? అంత తీక్షణమైన వేడిమి, వెలుగు, ప్రకాశము కలిగినటువంటి వాడు.
అందుకే దేవుడు ఉన్నపాటిని భూమి మీదకి రాకుండా మానవ అవతారాన్ని ధరించుకుని ఈ లోకానికి యేసయ్య పేరున వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది దేవుడు మంచివాడు, యెహోవా మంచివాడు. మోషేతో అంటాడు, మోషే రా, దగ్గరికి రా, నా మంచితనం అంతా నీకు చూపిస్తానంటాడు. చదువుతారా నిర్గమకాండం? నా మంచితనం అంతా కూడా నీకు చూపిస్తాను మోషే అంటాడు. 33వ అధ్యాయము 19వ వచనములో ఆ మాట రాయబడింది. ఆయన నా నా మంచితనం అంతయు మోషే నీకు నేను కనపరుస్తానయ్యా. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నీ ఎదుట నేను ప్రకటిస్తాను. నా మంచితనం ఏంటో నీకు చూపిస్తాను మోషే. నేను ఎవరికి సహజంగా దగ్గరగా రాను, కానీ నీకు దగ్గరగా నేను వచ్చాను. నా ముఖం ఎవరికి చూపించను, కానీ నేను నీకు చూపిస్తున్నాను. నా స్వరం ఎవరికి డైరెక్ట్గా వినిపించను, ప్రవక్తల ద్వారా మాట్లాడుతాను, ఉరీము ద్వారా మాట్లాడుతాను, దర్శనము ద్వారా, కళ ద్వారా మాట్లాడుతాను. కానీ నీకైతే నేను డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తున్నాను. నీకు డైరెక్ట్ యాక్సెస్. నీకు నేను నా మంచితనం చూపిస్తాను మోషే. నా మంచితనం అంతా చూపిస్తాను. దేవుడు అంటున్న మాట ఇది. ఎంత చక్కని మాట. ఆయన మంచితనం ఏంటో బైబిల్ చదువు, నీకు అర్థమైపోద్ది దేవుని యొక్క మంచితనం ఏంటో. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మంచివాడు గనుక మనమందరము కూడా ఆయన పిల్లలమైన మనము, సంఘమైన మనము మంచివారుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్యను గురించి కూడా ఈ భూమి మీద కొంతమంది మంచివాడు అన్నారంట, కొంతమంది చెడ్డోడు అన్నారంట. చెడ్డోడు అన్నారంటే వాళ్ళు చెడ్డోళ్ళు అనే కదా. ఏమన్నారు కొంతమంది? యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టిందంట. కొందరు ఆయన మంచివాడనిరి, కొందరు ఆయనను మంచివాడన్నారు, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చేవాడని, జనుల్ని మోసపుచ్చేవాడు అన్నారంట కొంతమంది. అంటే యేసయ్య అందరికీ నచ్చల. ఎవరికి నచ్చాడు? మంచి వాళ్ళకి నచ్చాడు. అసూయ పరులకి నచ్చల. కుళ్ళు కుతంత్రాలతో ఆయన వెనకాల తిరిగారు కొంతమంది. ఆయనకు నచ్చల యేసుప్రభు. అర్థమవుతుందా? యేసయ్యను ద్వేషించడానికి ఏమైనా కారణం ఉందా? మనుషుల్ని మోసం చేస్తున్నాడంట. స్వస్థపరచడం మనుషుల్ని మోసం చేయటమా? దయ్యాలను వెళ్ళగొట్టడం మనుషుల్ని మోసం చేయటమా? కుష్టి రోగుల్ని బాగు చేయడం మనుషుల్ని మోసం చేయడమా? 38 ఏళ్ల నుండి కోనేటి దగ్గర పడి ఉన్నవాడిని పైకి లేపి వెళ్ళరా, వెళ్ళు నీ ఇంటికి, పరుపెత్తుకొని పో అని చెప్పడం మోసం చేయటమా? పరలోక రాజ్యం ఉంది, రెడీగా ఉండి దానికోసం అని బోధించడం మోసం చేయటమా? స్కాములు చేసి ఎత్తేయడం, డబ్బు ఎగ్గొట్టడం, అది మోసం చేయటం. వడ్డీలకి ఇచ్చి ఎగ్గొట్టడం, అది మోసం చేయటం. వడ్డీలకి తీసుకొని, ఇచ్చి కాదు, తీసుకొని మోసం చేయడం, ఎగ్గొట్టడం, అది మోసం చేయటం. అర్థమవుతుందండి? యేసు ప్రభుని అంటున్నారు కొంతమంది ఏమో ఆయన మంచివాడు, మరి కొంతమంది ఏమో వాడు మనుషులను మోసం చేసేవాడు. ఎవరిని మోసం చేసాడు ఆయన? ఎవరికైనా మాయ మాటలు చెప్పాడా? కొంతమంది మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. పైకి మంచిగా కనపడిన మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళని అంటారు మహానగరంలో. అప్పుడప్పుడు వాడుతూ ఉంటాయి డైలాగ్ నేను వాక్యంలో. ఎవరు వాళ్ళు? మహానగరంలో మాటలతో బతికేస్తారండి వాళ్ళు. వాళ్ళు ఏ ఉద్యోగం చేయరు, వాళ్ళు చేయక్కర్లేదు కూడా. వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి. నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు నా ఫ్రెండ్, ఈయన నా ఫ్రెండ్. చంద్రబాబు నాయుడు గారు అయితే నా భుజాల మీద చేయేస్తాడు. ఇక లోకేష్ గారంటే ఇక నన్ను వదిలిపెట్టి ఉండలేడు. ఇవన్నీ ఏం మాటలు అనమాట. నిజంగా అలా చేస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మంచివాడు. కొంతమంది ఆయన మంచివాడు కాదంటున్నారు. మంచివాళ్ళకి మంచివాడు ఆయన, మంచివారికి మంచివాడు. కనుక మనం ఆరాధించే దేవుడు మంచివాడు. కనుక
ఇంకా బైబిల్ ఏం రాయబడిందంటే యెహోవా మంచి వారికి మేలు చెయ్యుము అంటాడు భక్తుడు 125 కీర్తనలో, చదవక్కర్లేదు. సో మంచి వారికి ఆయన మేలు చేసే దేవుడు. నీకు మేలు చేస్తాడేమో ఆయన, నువ్వు మంచిగా ఉంటే. సంఘమా, మనం మంచివారముగా బ్రతకగలిగితే దేవుడు మేలు చేస్తాడంట. నీ ఉద్యోగం విషయంలో మేలు చేస్తాడు, నీ ఆరోగ్యం విషయంలో మేలు చేస్తాడు, నీ పిల్లల చదువుల విషయంలో మేలు చేస్తాడు, నీ వివాహ విషయంలో మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడే కానీ కీడు చేయడు. ఆయన కీడు చేయడు. నెవర్ నెవర్. దేవుడు ఎప్పుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భలే అంటున్నాడు కదా దేవుడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను మోషే. చూపించాల్సిన అవసరం లేదు మోషేకి, కానీ దేవుడు అంటాడు నేను చూపిస్తాను. కనుక సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు పౌలు గారు. రోమాలో ఉన్న సంఘమా, మీరు కేవలం మంచివాళ్ళు, సమస్త జ్ఞాన సంపూర్ణులు మీరు. సంఘం అలా ఉండడమే దైవజనుడికి సంతోషకరమైనటువంటి విషయం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, సంఘమా, ఈ అంచె దినాలలో, ఈ కడవరి దినాల్లో మంచి అనేది లేక కనుమరుగైపోతున్న దినాల్లో ఉన్న మనం యేసయ్యను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము కూడా మంచివారుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా.